హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు వీడియోలో మరి మనము అతి తక్కువ మట్టితో ఎలాగ మనం మొక్కలు పెంచుకోవచ్చో చూసుకుందామండి. మరి మనం టెర్రస్ పైన చాలా లైట్ వెయిట్ ఉండాలి కదా మన కుండీలు. మరి దానికోసం ఎలాగ నేను లేయర్స్ పద్ధతిలో మరి నేను పాటింగ్ మిక్స్ చేసుకుంటానో చూపిస్తాను. దానికోసం ముందు మట్టి, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఈ మూడు కూడా సమపాలల్లో నేను తీసుకున్నానండి. మరి దాంట్లో కోకోపీట్ కొంచెం తక్కువనే ఉంది. మరి ఇది వేపపిండి అండి, ఒక 10% మాత్రం వేపపిండి తీసుకున్నాను. మట్టి ఇంకా కంపోస్ట్ వచ్చేసి నేను 40% తీసుకున్నాను. 20% కోకోపీట్ ఉంటుంది, ఒక 10% మాత్రము వేపపిండి ఉంటుందండి. దీంట్లో చూడండి, ఈ విధంగా కోకోపీట్ కొంచెం తక్కువ ఉండేటట్టుగానే, మరి ఎరువు ఇంకా మట్టి సమంగా ఉండేటట్టుగా నేను చూసుకున్నాను. మరి ఈ విధంగా మనము ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. మట్టి అంతా కూడా బాగా కలిసిపోయేటట్టుగా మనము కలుపుకోవాలండి. మనకు కోకోపీట్ అందుబాటులో లేకపోతే మనము ఇసుక కూడా మనం తీసుకోవచ్చండి ప్లేస్లో. మనకి ఇసుక ఉన్నట్లయితే, ఒకవేళ ఇసుక లేకపోయినా కోకోపీట్ మనము వాడుకోవచ్చు. ఇలాగ మనం ఏది కూడా మరి మట్టి గడ్డలుగా ఉండకుండా అంతా కూడా మంచిగా పొడి పొడిగా చేసేసుకొని అంతా కూడా కలిపి పెట్టుకోవాలి. గ్రో బ్యాగ్స్ నేను మొన్న తెచ్చుకున్నాను కదండి, ఇదే బ్యాగ్ నేను ఫిల్ చేసి చూపిస్తాను. హోల్స్ కూడా వీటికి రెడీగానే ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకా మనం 2-3 హోల్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు అవి చాలా అనిపించింది. ఇప్పుడు చూడండి, ఒక లేయర్ నేను మట్టి వేసుకుంటున్నాను. ఒక లేయర్ మాత్రమే అండి, తక్కువ మట్టి వాడి మనము ఎట్లా పెట్టాలనేదే మన కాన్సెప్ట్ ఇదే అన్నమాట. మనం టెర్రస్ పైన తక్కువ మట్టి వాడాలి. దీంట్లోకి నేను ఇప్పుడు ఎండుటాకులు అండి, గార్డెన్లో మనము ఎండుటాకులు వస్తాయి కదా అన్నీ కూడా, అవన్నీ కూడా నేను డ్రై చేసి ఒక బ్యాగ్లోకి వేసి పెట్టుకుంటుంటాను. ఈ విధంగా చూడండి, మరి ఎండుటాకులన్నిటిని కూడా ఒక లేయర్ వేసినాను. ఇవన్నీ కూడా మంచి కంపోస్ట్ అయిపోయి మొక్కకి మంచిగా ఎదగడానికి బలం ఇస్తాయండి. మళ్ళీ నేను కొంచెం మట్టి, ఒక 3-4 దోసిళ్ళు అంతే. ఇట్లా మనం తక్కువ మట్టితోనే మన బ్యాగ్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది చెక్క పొట్టు అండి. మరి మాకు దగ్గరలోనే కార్పెంటర్ షాప్లో ఈ చెక్క పొట్టు అనేది తీసుకొచ్చుకున్నాము. ఇది చాలా సన్నగా ఉంది, మంచిగా తొందరగా మెల్ట్ అయిపోతుందండి వాటర్లో. కొన్ని రోజులకే మరి మట్టిలో కలిసిపోతుంది ఈ పొట్టు అంతా కూడా. ఇట్లా నేను కొంచెం ఈ చెక్క పొట్టు అనేది తీసుకున్నాను, ఒక లేయరు. దాని మీద నుండి నేను కిచెన్ వేస్టేజ్ వేస్తున్నాను. చూడండి, ఇది ఒక 4 డేస్, దాదాపుగా 4 డేస్ కిచెన్ వేస్ట్. దీంట్లో అన్ని రకాలు ఉన్నాయండి. 4 డేస్ మనము ఏమేమి వంటకాలు చేసుకుంటామో అన్ని పీల్స్ కూడా, ఎగ్ షెల్స్ అన్నీ కూడా దాంట్లో వచ్చేసినాయి. మరి ఈ కిచెన్ వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మొక్కలకి. అవి పెరగడానికి చాలా మరి ఎంతగానో సహాయపడతాయి. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం మట్టి, కొంచెం మీరు చూస్తున్నారు నేను ఎంత తక్కువ మట్టి వాడుతున్నానో మీరు చూస్తున్నారు. ఇట్లా మరి కొద్దిగా మట్టి వేసేసుకొని, నేను బ్యాగ్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉండేటట్టుగా, ఇది పెద్ద బ్యాగే కదండి, మీకు చూపించాను కదా సైజులు కూడా నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినాను మీకు. మరి ఇంత పెద్ద బ్యాగ్ని నేను ఎంత లైట్ వెయిట్గా నింపుకుంటున్నానో మీరు చూడొచ్చు. మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చండి బ్యాగ్ని. ఇప్పుడు ఈ కిచెన్ వేస్టేజ్ చేసి మట్టి పైన మళ్ళీ నేను ఇదంతా కూడా ఆనియన్ పీల్ అండి, ఇదంతా కూడా ఆనియన్ పీల్, ఇవి కూడా నేను కలెక్ట్ చేసుకుంటుంటాను. ఈ ఆనియన్ పీల్ కూడా మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మరి చక్కగా వాడుకోవచ్చు. ఇది మంచి ఎరువులాగా కూడా మనకు పనిచేస్తుంది కాబట్టి వాడుకోవచ్చు ఇది మంచిగా. చూడండి, దాదాపుగా బ్యాగ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది బ్యాగ్ అంతా. మరి నేను ఇప్పుడు లాస్ట్ లేయర్గా మట్టి వేసేసుకుంటున్నాను. మనం ఒక 4-5 డేస్, మనం ఒక వారం రోజుల పాటు మనం పక్కన పెట్టినట్లయితే ఈ బ్యాగ్ని మనము చక్కగా మనం ఏవైనా మొక్కలు పెట్టుకోవచ్చు. 1-2 వారాలు వదిలేసినా కూడా మంచిదేనండి. మంచిగా కింద కంపోస్ట్ రెడీ అయిపోతుంది. ఈలోగా మనం విత్తనాలు మరి ఒక చిన్న గ్లాసెస్లో అలా కానీ, లేకపోతే మనకు శాప్లింగ్ ట్రేస్ ఉంటాయి కదా, వాటిలలో మనము సీడ్స్ అనేటివి మనం నాటుకున్నట్లయితే వాటిల్లో మొలకలు వచ్చే వరకు ఈ బ్యాగ్లు మనకి కంపోస్ట్
కంపోస్ట్ కింద రెడీ అయిపోతాయి. అప్పుడు మనము మరి చక్కగా డైరెక్ట్ వీటిలలో మనము పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత తక్కువ వాడి నేను మట్టి ఈ బ్యాగ్ని ఫిల్ చేసినానో మీరు చూడండి. ఇంకో బ్యాగ్ని కూడా నేను నింపుతాను ఇక్కడ. మరి ఇవి గ్రో బ్యాగ్స్ వైట్ కదా, ఆ రోజు మనం తీసుకున్నాం వైట్ అండ్ బ్లాక్వి. ఇది 1.5 feet 18 inches వెడల్పు, మరి 1 feet పొడవు ఉన్న బ్యాగ్స్ అండి ఇవి. దీంట్లో ఈజీగా మనం 2 మొక్కలు పెట్టుకోవచ్చు. మరి ఏ దాంట్లో అయినా అడుగున కొంచెం మట్టి మనం మొదట వేసుకోవాలి, ఒక్క లేయర్గా ఫస్ట్ మట్టి వేసుకోవాలి. తర్వాత చెక్కపొట్టు, సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మీకు ఈ బ్యాగ్స్లలో నింపడం చూపిస్తాను అన్నాను కదా, ఇది కూడా నేను వేస్తూ ఉన్నాను మీ ముందు. చెక్కపొట్టు వేసినాను. మళ్ళీ మట్టి ఒక లేయరు. దీంట్లో మిగిలిందంతా కూడా ఆనియన్ పీల్, మరి నా దగ్గర ఉన్నదంతా కూడా వేసేస్తున్నానండి. ఇదంతా కిచెన్ వేస్టేజ్ కిందనే వచ్చేస్తుంది కాబట్టి మనము మొత్తం కూడా ఇదే బ్యాగ్తో నేను నింపేసుకుంటున్నాను. ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ అంతా కూడా ఆ బ్యాగ్కి సరిపోయింది. మళ్ళీ అప్పటి వరకు మనం ఇలా కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో అంతా కూడా ఆనియన్ పీల్ వేసేసి పైనుండి మళ్ళీ మట్టితో కవర్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా మనము ఇట్లా మన బ్యాగ్స్ అనేటివి లైట్ వెయిట్గా నింపుకొని మరి ఎంత చక్కగా మనము మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.